హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ వేముల. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమిటంటే ఆరావళి పర్వతాలు కేవలం కొండల శ్రేణి మాత్రమే కాదు, ఉత్తర భారత వాతావరణ సమతుల్యతకు, భూగర్భ జలాల సంరక్షణకు, ఎడారీకరణను అడ్డుకునే సహజ కవచంగా పనిచేస్తున్న కీలక పర్యావరణ వ్యవస్థ. అయితే దేశంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఈ అరావళి పర్వతాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆరావళి పర్వతాల్లో విస్తృతంగా గనుల తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా 100 మీటర్ల లోపు ఉన్న చిన్న పర్వతాలను, కొండగుట్టలను సమతలంగా మార్చడం, అక్రమ మైనింగ్ వల్ల అడవుల నాశనం కావడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం జరుగుతుండడంతో పర్యావరణ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా కేసు విచారణకు తీసుకుంది. సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం గతంలో ఇచ్చిన కొన్ని మైనింగ్ అనుమతులపై కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 100 మీటర్ల లోపు ఉన్న పర్వతాల వద్ద మైనింగ్కు ఇచ్చిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉండవని స్పష్టం కూడా చేసింది. ఈ కేసు ప్రాధాన్యతను గుర్తించిన కోర్టు స్వతంత్ర న్యాయ నిపుణుడిని అమికస్ క్యూరీగా నియమించింది. ఈ అమికస్ క్యూరీ పర్యావరణంపై ప్రభావం, గత తీర్పుల విశ్లేషణ, భవిష్యత్ పరిణామాలపై కోర్టుకు సూచనలు ఇవ్వనున్నారు. దీంతో పాటు సుప్రీంకోర్టు పర్యావరణ కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీ ఆరావళి ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ పర్యావరణ నష్టాన్ని, చట్ట ఉల్లంఘనలను సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాల్సిన ఉంటుంది. ఆరావళి ఎందుకు అంత కీలకం అంటే, ఆరావళి పర్వతాలు లేకపోతే వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం మరియు గాలి కాలుష్యం పెరిగే ప్రమాదం కూడా ఉంది. అందుకే పర్యావరణవేత్తలు చాలా కాలంగా ఆరావళి రక్షణ అత్యవసరం అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు అక్రమ మైనింగ్పై కఠిన వైఖరికి సంకేతమా? పర్యావరణ పరిరక్షణకు కొత్త దిశ? అభివృద్ధి వర్సెస్ ప్రకృతి మధ్య సమతుల్యతకు ప్రయత్నమా అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. మొత్తానికి ఆరావళి పర్వతాలపై సుప్రీంకోర్టు నిర్ణయం దేశ పర్యావరణ భవిష్యత్తుకు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. మైనింగ్ ఆపాలా లేక కఠిన నిబంధనలతో అనుమతించాలా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్ కోసం గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.